కాదు అయినా అత్త కోడలు అన్నారు, కోడలేది? అదిగో ఆమె కోడలు. నువ్వా? యా. మీ అత్త గురించి ఒక 4 మంచి మాటలు చెప్పు. మంచి మాటలా? మాకు ఇంట్రెస్ట్ లేదురా. మా అత్త చాలా మంచిది. మా అత్త కోడల్ని అపురూపంగా చూసుకుంటుంది. మా అత్త అసలు ఒక దేవత. మా అత్త ఎంత అందంగా ఉంటుందో. ఇంకా అబద్ధాలు ఇంతకంటే ఎక్కువ చెప్పొద్దన్నారు. సో మనం షో స్టార్ట్ చేద్దాము. ఈ షో పేరు దొరికినంత దోచుకో. ఓకే, ఇక్కడ నేను దోచుకోవడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటనుకుంటున్నారా మీ మనసులు? సో ఇప్పుడు నేను మీకు గేమ్స్ పెడతాను అనమాట అత్త కోళ్ళకి. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్. అత్త కోళ్ళని ముందుకు రండి. మీరు మీ పెన్మిటిని పిలవండి, మీరు మీ హస్బెండ్ ని పిలవండి. మీరు ఒకప్పుడు మీ ఆయనని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అయితే ప్రేమించారో, ఎలా అయితే ఆయన మిమ్మల్ని ప్రేమించారో అలా ప్రపోజ్ చేయాలి. చీట్ చేస్తున్నావు ఆడియన్స్ ని. రొమాంటిక్ గా అన్నావు, ఆవిడ రొమాంటిక్ గా చేయలేదు, ఆయన అసలు రొమాంటిక్ గా తీసుకోలేదు. మా షోకి బ్యాడ్ నేమ్ వస్తుంది మీ ఇద్దరు వల్ల. నా వల్ల. అమర్ మీరు వచ్చి చేసి చూపియండి. ఎవరితో? అత్తతో. అత్తతో. మధురమే క్షణమే ఓచనే మధురమే క్షణమే. ఏమయ్యా, ఒక వావి వరస వయస్సు ఏమి చూసేది లేదా? అమ్మాయి అయితే చాలు. అది కూడా కాదు కదా. ప్రపోజ్ చేయండి. పాశ్చాత్య మల్లేష్, నువ్వంటే నాకు చాలా ప్రేమ. నేను చూడండి నేను బ్రతకలేను. నా మనసులో నా గుండెల్లో నిన్నే కొలువుంచా. చాలా అంతకంటే కిందకి యోదా సేమ్ నువ్వు మీ హస్బెండ్ కి ప్రపోజ్ చేయాలి. పోనీ వద్దంటే మహేష్ నీకు చేస్తాడు. సెకండ్ ఆప్షన్ మహేష్ నీకు ఓకే. ఓకే మహేష్, యూ హ్యావ్ టు ప్రపోజ్ యోదా. చాలా రొమాంటిక్ గా ప్రపోజ్ చేయాలి. యోదా, నీకు విషయం తెలుసా? మా అమ్మ కడుపులోంచి నేను బయటకు వచ్చిన తర్వాత అమ్మా అమ్మ అనుకుండా యోదా యోదా అన్నానంట. సరే మీ వల్ల కాదు. ఆడియన్ ఏంటండి? ప్రపోజ్ చేయండి ఆవిడకి. ఇది నాకు అర్థం కావట్లేదు. ఆవిడతో డాన్స్ చేయడానికి ఆడియన్ కావాలి, ఆడికి ప్రపోజ్ చేయడానికి ఆడియన్ కావాలి. నేను ఒక్కనే ఉన్నాను అన్న, అది ప్రాబ్లం. ఆడియన్ షోకి అది. నీకు నేను చేసి చూపిస్తా, వాడు చూసి ఫాలో అవుతాడు. ఋతు కాదు, సుప్రీత. ఎప్పుడైనా నువ్వు ఆకాశాన్ని చూసావా? రోజు చూస్తున్నా. అందులో చందమామని చూసావా? యా. కానీ చందమామని ఎప్పుడైనా చూసావా? చూసాను. ఎలా అబద్ధం చెప్తున్నావు? ఇక్కడే ఉంటే నా పక్కన ఎలా చూస్తావు నువ్వు డైలీ? నాకెందుకో మహేష్ దే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది.